హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత వంటగదిలో వంట చేస్తూ ఉంది. ఇక్కడ చిన్ని జున్ను ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దామా? అప్పుడే ఒక ఆవిడ సీత వాళ్ళ ఇంటి ముందుకు వస్తుంది. ఎవరైనా ఉన్నారా అమ్మా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కాస్త తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండమ్మా, చాలా ఆకలిగా ఉంది. మమ్మీ, ఎవరో వచ్చారు చూడండి. ఎవరు చిన్ని? వస్తున్నా ఉండు. అలా సీత బయటకు వచ్చి చూస్తుంది. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, ఇంకా చాలా దాహంగా కూడా ఉంది. కాస్త తినడానికి ఏమైనా ఇస్తారా? అలాగే తాగడానికి నీళ్లు కూడా ఇవ్వగలరా? చాలా నీరసంగా ఉంది నాకు. అయ్యయ్యో, ఉండమ్మా, తెస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే అన్నం వండుతున్నాను. మరేం పర్వాలేదులే, నేను నీకు తినడానికి ఏదో ఒకటి తెస్తాను. అలా సీత లోపలికి వెళ్తుంది. కాని ఆ వచ్చిన ఆవిడ భిక్షగత్తె కాదు, ఆవిడ ఒక దొంగ. సీత వంటగదిలోకి వెళ్ళగానే ఆ చెడ్డ స్త్రీ లోపలికి వెళ్లి ఇల్లంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అక్కడ ఆడుకుంటున్న చిన్ని జున్ను ఇద్దరు కనిపిస్తారు. ఆంటీ, మీరు బాధపడకండి, మా మమ్మీ మీకోసం తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తారు. అది పాప, నేను మీ మమ్మీకి తినడం కోసం అడిగాను, కానీ మంచినీళ్ళు అడగడం మర్చిపోయానమ్మా. నాకు చాలా దాహంగా ఉంది, కాస్త తాగడానికి మంచినీళ్లు తెస్తావా? అలాగే ఆంటీ, ఇప్పుడే తెస్తాను. అలా చిన్ని వంటగదిలోకి వెళ్తుంది. ఇక్కడ స్త్రీ జున్ను వైపే చూస్తూ ఉంది. అరే వావ్, ఈ పిల్లాడిని నమ్ముకొని నేను ధనవంతురాలనైపోతాను. ఈ పిల్లాడిని ఎలా తీసుకెళ్లాలబ్బా? ఐడియా. బాబు, నీకు బెలూన్స్ అంటే ఇష్టమేనా? నేను కొనివ్వనా నీకు? బెలూన్ కావాలి, బెలూన్ కావాలి. అయితే రా, బయటికి వెళ్ళి బెలూన్స్ కొనుక్కుందాం. రా రా రా. అలా జున్ను ఆవిడ దగ్గరికి వెళ్లిపోతాడు. అలా చెడ్డ స్త్రీ బెలూన్స్ ఆశ చూపించి జున్నుని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ చిన్ని వంటగదిలోకి సీత దగ్గరికి వెళ్ళింది. అరే, అదేంటి చిన్ని, ఆవిడ తాగడానికి నీళ్లు కూడా నన్ను అడిగింది కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? లేదు మమ్మీ, మీతో నీళ్లు తెమ్మని చెప్పడం మర్చిపోయానని ఆవిడ చెప్పారు. లేదు, ఇదంతా ఏదో తేడాగా ఉంది. అయినా నువ్వు జున్నును వదిలేసి ఎందుకు వచ్చావు? త్వరగా పద, జున్ను ఉన్నాడా లేడా చూద్దాం. అయ్యో, అలా నువ్వు వచ్చి ఉండకూడదు. అలా సీత చిన్ని ఇద్దరూ వెళ్లి జున్ను కూర్చున్న చోట్లో చూస్తారు. కానీ అక్కడ జున్ను కనిపించాడు. అయ్యయ్యో, వచ్చింది భిక్షగత్తె కాదు, ఆవిడ మనల్ని మోసం చేసి జున్నుని తీసుకెళ్లిపోయింది. ఇప్పుడేం చేయాలి దేవుడా? ఏమండి, లేవండి, త్వరగా లేవండి. ఏమండి, ఇక నిద్రపోయింది, చాలు లేవండి. అలా సీత చిన్ని వాళ్ళ నాన్నగారిని నిద్రలేపుతుంది. ఏంటి సీత, వంట పూర్తయిందా? పొలానికి వెళ్ళాలి. అయ్యో, కాస్త నేను చెప్పేది వినండి ముందు. ఆవిడెవరో భిక్షగత్తెలాగా వచ్చి మన జున్నుని ఎత్తుకెళ్లిపోయిందండి. త్వరగా రండి, వెళ్ళి ఆవిడని పట్టుకోవాలి. ఏంటి? అరే సీత, ఆవిడెవరో జున్నుని ఎత్తుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు అసలు? సరే, త్వరగా రా, వెళ్దాం. ఆ ట్రాక్టర్ మీద వెళ్దాంరా. అలా సీత వాళ్ళు వెళ్లబోతుంటే అప్పుడే చందు అక్కడికి వస్తూ ఉన్నాడు. అరే వదినా, అన్నయ్య, మీ ఇద్దరు ఎక్కడికి ఇంత హడావిడిగా బయలుదేరారు? అయ్యో చందు, ఎవరో ఒక ఆవిడ మన జున్నుని ఎత్తుకెళ్లిపోయింది. ఆవిడ్ని వెతకడానికే వెళ్తున్నాం, నువ్వు కూడా రా. కొంపదీసి ఆవిడ తెలుపు రంగు చీరలో ఉందా చెప్పండి. నేనిప్పుడే ఒక ఆవిడ అడవి వైపు వెళ్తుంటే చూసా, కానీ చాలా దూరం నుంచి చూసేసరికి నేను ఆవిడతో ఉన్నది మన జున్ను అని గమనించలేకపోయాను. అవునా, ఆవిడే? అయితే పదండి, త్వరగా వెళ్దాం. ఏమండి, త్వరగా ట్రాక్టర్ స్టార్ట్ చేయండి. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు ట్రాక్టర్ స్టార్ట్ చేస్తారు. సీత ఇంకా చందు ఇద్దరు ట్రాక్టర్ లో కూర్చుంటారు. ఇక్కడ కిడ్నాపర్ జున్నుని తీసుకెళ్తూ ఉంటుంది. జున్ను ఏడుస్తూ ఉంటాడు. వదిలే, వదిలే,
వదిలే ఏ పిల్లోడా, ఏడవకు, ఏడవద్దని ఎన్నిసార్లు చెప్పాను. అరేరే, ఈ పిల్లాడు ఇలాగే ఏడుస్తూ ఉంటే నేను ఖచ్చితంగా దొరికిపోతాను. అయ్యో, ఎలా ఇప్పుడు? ఒక పని చేస్తాను, ఈ పిల్లాడి నోరు మూసేస్తాను. అలా ఆవిడ జున్ను నోరు మూసేస్తుంది. ఇవాళ నా చేతిలో నుంచి నిన్నెవ్వరూ తప్పించలేరు. నిన్ను అమ్మడానికి నాకు ఒక మంచి బేరం తగిలితే చాలు. ఇక ఇక్కడ సీత వాళ్ళు జున్నుని వెతుకుతూ వస్తూ ఉన్నారు. అయ్యో, జున్ను ఎక్కడున్నాడో, ఏ ప్రమాదంలో ఉన్నాడో, ఆ మాయలాడి పిల్లాడిని ఎటు తీసుకెళ్తుందో ఏంటో. ఏమండి, త్వరగా పదండి. ఓ వదినా, బాధపడకండి. ఇందాక నేను ఆవిడ్ని ఈ దారిలోనే చూశాను. ఖచ్చితంగా ఎక్కువ దూరం వెళ్ళుండదు. మన జున్ను ఖచ్చితంగా దొరుకుతాడు. అది అక్కడ మన జున్ను కదా. ఆవిడే. ఏమండి, ఆపండి, ట్రాక్టర్ ఆపండి త్వరగా. చిన్ని వాళ్ళ నాన్నగారు ట్రాక్టర్ ఆపుతారు. సీత పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్తుంది. నిన్ను నా ఇంటికొచ్చి మా పిల్లాడిని దొంగతనం చేసి తీసుకెళ్తున్నావు. నిన్ను ఈ రోజు వదిలిపెట్టను చూడు. అలా సీత ఆవిడ జుట్టు పట్టుకుంటుంది. ఓ వదులు, నా జుట్టు వదిలే, నొప్పి. ఏంటి ఇప్పుడు నీకు నొప్పి, బాధ గుర్తొచ్చాయా? చందు, వచ్చి జున్నుని తీసుకెళ్ళు. ఈ రోజు ఈవిడ గారి సంగతి ఏంటో చూసేదాకా వదిలిపెట్టాను నేను. అలా చందు వచ్చి జున్నుని ఎత్తుకుంటాడు. జున్ను, జున్ను, మనం ట్రాక్టర్ లో కూర్చొని మంచి సినిమా చూద్దాం. అలా చందు జున్నుతో వెళ్లి ట్రాక్టర్ లో కూర్చుంటాడు. జున్ను, ఇప్పుడు చూడు సినిమా. సీత వదిన చేతిలో ఇప్పుడు ఆవిడకి చుక్కలు కనిపిస్తాయి. కొట్టు బాగా కొట్టు. ఆకలి అంటూ ఇంటికొచ్చి మా పిల్లాడిని ఎత్తుకొస్తావా? నిన్ను చూడు, అసలు నిన్ను ఈ రోజు వదిలిపెట్టను చూడు. అలా సీత ఆవిడ్ని కొడుతూ ఉంది. నా చెల్లెలు గీత నా మీద ఎంతో నమ్మకంతో తన కొడుకుని నా దగ్గర వదిలింది. తనొచ్చి నా కొడుకేడక్కా అని అడిగితే నేనేమైపోయి ఉండేదాన్ని? నన్ను అలాంటి పరిస్థితికి తెచ్చి నిన్ను వదిలిపెట్టను చూడు. ఇవాళ నా చేతుల్లో నువ్వు చచ్చావే. ఓ కాపాడండి, త్వరగా నన్ను కాపాడండి. అయ్యో కాపాడండి. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు వచ్చి సీతను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటారు. ఓ సీత, వద్దు, వదిలేయ్. నేను పోలీసులకి కాల్ చేశాను. వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఇంకా కొడితే ఆవిడ చచ్చిపోతుంది. సీత, వదిలేయ్. తీసుకెళ్ళు బాబు, తీసుకెళ్ళు. ఈవిడతో తన్నులు తినడం కన్నా పోలీస్ స్టేషన్ కి పోవడమే బెటర్. అమ్మో, పిచ్చిదాన్లా ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. ఏమన్నావు? నేను పిచ్చిదాన్నా? నిన్ను వదిలిపెట్టను చూడు. సీత, ఆగు, సీత, ఆగు. అమ్మో, కాపాడండి. అలా సీత ఆవిడ్ని మళ్లీ కొడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.